వెల్కమ్ టు AVNPRR ఆన్లైన్ క్లాసెస్. సో నిన్నటి క్లాస్లో మనం వెడ్జ్ షేప్డ్ ఫిలింలో ఫామ్ అయ్యే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ యొక్క మాక్సిమా అండ్ మినిమా కండిషన్స్ని డిరైవ్ చేసుకున్నాం. సో టుడే టాపిక్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ వైర్. సో ఆ వెడ్జ్ షేప్ ఫామ్ అవ్వడానికి మనం 2 గ్లాస్ ప్లేట్స్ని టైట్ చేసి మిడిల్లో ఒక వైర్ని ప్లేస్ చేసుకున్నాం. సో ఆ వైర్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, లేదా వెడ్జ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో టుడే టాపిక్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ వైర్ ఇన్ వెడ్జ్ షేప్డ్ ఫిలిం. సో మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యింది వెడ్జ్ షేప్డ్ ఫిలిం ద్వారా. సో ఈ వెడ్జ్ షేప్ ఫిలిం ఫామ్ అవ్వాలి అంటే 2 గ్లాస్ ప్లేట్స్ని మనం 1 ఎండ్ రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసేసాము. సో టైట్ చేసిన వెంటనే సో ఈ ఎండ్ నుంచి అదర్ ఎండ్ వచ్చేటప్పటికి మనకి ఎయిర్ ఫిలిం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మిడిల్లో ఏం ప్లేస్ చేసుకున్నాము అంటే మనం వైర్ ప్లేస్ చేసుకున్నాం. సో ఆ వైర్ అనేది ఏం చేస్తుంది అంటే 2 గ్లాస్ ప్లేట్స్ని కూడా మనకి వెడ్జ్ షేప్ ఫిలిం వచ్చేలాగా ఫామ్ చేస్తుంది అన్న. సో మిడిల్లో మనం వైర్ ప్లేస్ చేసుకున్నాం. సో 2 ప్లెయిన్ గ్లాస్ ప్లేట్స్ని కన్సిడర్ చేసుకుని సో రెండింటినీ కూడా 1 ఎండ్ టైట్ చేసేసి మిడిల్లో మనం ఒక వైర్ అనేది ప్లేస్ చేసుకున్నాం. విడ్త్ తక్కువగా ఉన్న వైర్ని ప్లేస్ చేసుకున్నాం. సో ఆ 2 గ్లాస్ ప్లేట్స్ కూడా మనకి ఒక వెడ్జ్ షేప్డ్ ఫిలింని ఫామ్ చేస్తున్నాయి. ఫామ్ చేస్తూ మనకి వెడ్జ్ యాంగిల్ వచ్చింది, దట్ ఈజ్ ఆల్ఫా అనుకుంటున్నాము. సో ఈ ఎండ్ నుంచి అదర్ ఎండ్కి వెళ్ళేటప్పటికి మనకి ఎయిర్ ఫిలిం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇంక్రీజ్ అవుతూ ఎప్పుడైతే మనం మోనోక్రోమాటిక్ సోర్స్ని ఇన్సిడెంట్ చేసాము, సో ఒక ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ని తీసుకుని ఇన్క్లైన్డ్ పొజిషన్లో ప్లేస్ చేసుకుని సో దానిపైన మోనోక్రోమాటిక్ సోర్స్ని ఇన్సిడెంట్ చేసాము. సో రిఫ్లెక్షన్ రేస్ అనేవి మనకి సో అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్స్ని టచ్ చేస్తున్నాయి అండ్ ట్రాన్స్మిషన్ జరిగి మరలా లోవర్ సర్ఫేస్ని టచ్ చేసి మనకి మరలా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా అప్పర్ సర్ఫేస్కి రిఫ్లెక్షన్ వేవ్స్ అనేవి ప్రాపగేట్ అవుతున్నాయి. సో ఆ 2 రిఫ్లెక్టెడ్ రేస్ కూడా మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తున్నాయి. హియర్ వీ అబ్జర్వ్ ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. సో మనం ప్లేస్ చేసిన వైర్ యొక్క ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ని ఫామ్ చేస్తుంది. సో ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ దే ఆర్ ABCDEF అండ్ సో ఆన్. సో ఇక్కడ మనం పీని క్యూని కూడా n+1th డార్క్ రింగ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో P ఈజ్ nth డార్క్ రింగ్. సో దాని యొక్క థిక్నెస్ ఎంత అనుకుంటున్నాము అంటే T1 అనుకుంటున్నాను. Q ఈజ్ ద n+1th డార్క్ రింగ్. Q ఈజ్ n+1th డార్క్ రింగ్, దాని థిక్నెస్ వచ్చేసి మనకి T2. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే డయామీటర్ వైర్ని డిటర్మినేషన్ చేయాలి. సో డయామీటర్ వైర్ డిటర్మైన్ చేయడానికి మనకి జరుగుతుంది అక్కడ నార్మల్ ఇన్సిడెన్స్. సో నార్మల్ ఇన్సిడెన్స్ ప్రకారం మనకి ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ వాల్యూ ఎంత, డెల్టా ఈక్వల్ టు 2μt cos r. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి n లాంబ్డా. సో డార్క్ రింగ్ కావాలి అంటే మనకున్న పాత్ డిఫరెన్స్ ఎంత మనకి n లాంబ్డా, 2μt cos r ఈక్వల్ టు n లాంబ్డా. సో మ్యూ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అనుకుంటున్నాను. సో ఆర్ యాంగిల్ వచ్చేసి మనకి 0 కన్సిడర్ చేసుకుంటున్నాను. దెన్ 2 మ్యూ ఈజ్ 1, 2t cos r వాల్యూ మనకి 1, దట్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. n p యొక్క డార్క్ రింగ్ అనుకుంటున్నాను కాబట్టి థిక్నెస్ ఎంత అవుతుంది మనకి 2t1. 2t1 ఈక్వల్ టు n లాంబ్డా. సిమిలర్లీ క్యూత్ రింగ్ మనకి 2t2 ఈక్వల్ టు n+1 ఇంటూ లాంబ్డా. 2t1 ఈక్వల్ టు n లాంబ్డా ఫర్ pth రింగ్. పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు n లాంబ్డా వస్తుంది. క్యూ అంటే n+1th రింగ్కి పాత్ డిఫరెన్స్ 2t2 ఈక్వల్ టు n+1 ఇంటూ లాంబ్డా. సో దెన్ T2 మైనస్ T1 ఈక్వల్ టు సో దట్ ఈస్ దెన్ మనకి రెండింటి మధ్య డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ 2t2 మైనస్ 2t1 ఈక్వల్ టు n+1 ఇంటూ లాంబ్డా మైనస్ n లాంబ్డా. దట్ ఇంప్లాయిస్ T2 మైనస్ T1 ఈక్వల్ టు n లాంబ్డా ప్లస్ లాంబ్డా మైనస్ n లాంబ్డా బై 2. దట్ ఈజ్ T2 మైనస్ T1 ఈక్వల్ టు లాంబ్డా బై 2. అంటే 2 రింగ్స్కి మధ్య ఉన్న థిక్నెస్ T2 మైనస్ T1 ఈక్వల్ టు లాంబ్డా బై 2 వచ్చింది మనకి. సో దేని ప్రకారము అంటే మనకున్న ఆప్టికల్ పాత్ రెఫరెన్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు డయాగ్రమాటిక్గా క్యాలిక్యులేట్ చేద్దాం. T2 మైనస్ T1 అంటే ఈ రెండిటి రింగ్స్ యొక్క డిఫరెన్స్ అని చెప్తున్నాను. దట్ మీన్స్ సో AQ మైనస్ AP ఇట్ గివ్స్ ద
ఫ్రింజ్ విత్. సో రెండు రింగ్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే మిడిల్లో ఉన్న బ్రైట్ ఫ్రింజ్ యొక్క విడ్త్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. దెన్ అకార్డింగ్ టు ద డయాగ్రామ్, సో అకార్డింగ్ టు ఫిగర్, సో మనకి పీ వాల్యూ తెలుసు, క్యూ వాల్యూ. దెన్ tan ఆల్ఫా ఈక్వల్ టు, యాంగిల్ ఉంది ఆల్ఫా అనుకుంటున్నాను, tan ఆల్ఫా ఈక్వల్ టు, సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈజ్ ఫస్ట్ ఈ రింగ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను నన్ను. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఏ పి అనుకుంటున్నాను దీన్ని. సో ఏ నుంచి క్యూ, సో దీని థిక్నెస్ T1 అనుకుంటున్నాము. సెకండ్ n+1 యొక్క థిక్నెస్ T2 కింద కన్సిడర్ చేసుకున్నాం. దెన్ tan ఆల్ఫా ఈక్వల్ టు T1/AP, T1/AP. సిమిలర్లీ tan ఆల్ఫా ఈక్వల్ టు పీత్ రింగ్ యొక్క వెడ్జ్ యాంగిల్, tan ఆల్ఫా ఈక్వల్ టు T1/AP. క్యూ రింగ్ అంటే n+1 రింగ్ యొక్క వెడ్జ్ యాంగిల్, tan ఆల్ఫా ఈక్వల్ టు T2/AQ, T2/AQ. సో T2 మైనస్ T1 కావాలి మనకి. దెన్ దట్ ఈస్ tan ఆల్ఫాని ఎలా రాసుకొచ్చినా T2 మైనస్ T1/AQ మైనస్ AP, బికాజ్ ఇది n+1 రింగు nth రింగు. tan ఆల్ఫా ఈక్వల్ టు T2 మైనస్ T1/AQ మైనస్ AP. సో tan ఆల్ఫా ఈక్వల్ టు T2 మైనస్ T1/AQ మైనస్ AP, అంటే ఈ మిడిల్ రింగ్ యొక్క విత్ వాల్యూ వస్తుంది, దాన్ని ఏమనుకుంటున్నాను అంటే ఫ్రింజ్ విత్ బీటా అనుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ tan ఆల్ఫా ఈక్వల్ టు T2 మైనస్ T1/బీటా. T2 మైనస్ T1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, λ/2 వచ్చింది. సో ఈక్వేషన్ 1లో ఉన్న వాల్యూని సో tan ఆల్ఫాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దెన్ దట్ ఈస్ tan ఆల్ఫా ఈక్వల్ టు T2 మైనస్ T1 వాల్యూ ఎంతనన్నా λ/2 whole divided by beta, that implies tan alpha equal to λ/2 beta, λ/2 beta. సో లేదా ఫ్రింజ్ విత్ బీటా ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు దీన్ని, λ/2 tan alpha, it is approximately equal to λ/2 alpha. సో వెడ్జ్ యాంగిల్ కావాలి అంటే tan ఆల్ఫా ఈక్వల్ టు λ/2 బీటా. సో బీటా వాల్యూ కావాలంటే మనకి బీటా ఈక్వల్ టు λ/2 ఆల్ఫా. సో ఫ్రింజ్ విత్ బీటా ఈక్వల్ టు λ/2 ఆల్ఫా వచ్చింది మనకి. సో ఒక వెడ్జ్ షేప్డ్ ఫిలిం కన్సిడర్ చేసుకుని సో దాంట్లో వచ్చే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ యొక్క మ్యాక్సిమా అండ్ మినిమా కండిషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం నిన్నటి క్లాస్లో. సో ఆ వెడ్జ్ షేప్ ఫిలిం ఫామ్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఒక వైర్ని ప్లేస్ చేసుకున్నాం. సో ఈ వైర్ యొక్క ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం, బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయని. సో మనం ప్లేస్ చేసిన వైర్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలియవలసిన యాంగిల్ వాల్యూ ఏంటి, ఆల్ఫా అంటే ఆల్ఫా వాల్యూ అంటే మనకి వెడ్జ్ యాంగిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. సో ఆ వెడ్జ్ యాంగిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం వీ కన్సిడర్ ద ఆప్టికల్ పాత్ డిఫరెన్స్. ఒక నార్మల్ ఇన్సిడెన్స్లో మనం ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, దట్ ఈస్ 2μt cos r ఈక్వల్ టు n λ. సో డార్క్ రింగ్కి వచ్చేసి కండిషన్ ఏంటి మనకి, 2μt cos r ఈక్వల్ టు n ఇంటూ λ. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అనుకుంటున్నాను, రీఫ్రాక్షన్ యాంగిల్ 0 కింద కన్సిడర్ చేసుకున్నాం. దెన్ ఫస్ట్ అంటే పీని ఎంత రింగ్ అనుకుంటున్నాము, క్యూని n+1 రింగ్ అనుకుంటున్నాము. సో దెన్ పీత్ రింగ్ యొక్క ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ 2t1 ఈక్వల్ టు n λ, అంటే nth రింగ్ యొక్క ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ కింద రాసుకున్నాం. సెకండ్ వన్ ఈజ్ n+1 రింగ్. సో n+1 రింగ్ యొక్క ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ 2t2 ఈక్వల్ టు n+1 ఇంటూ λ. సో మనకి ఈ రెండు ఫ్రింజెస్ యొక్క డిఫరెన్స్ కావాలి, అంటే ఈ టూ ఫ్రింజెస్ మధ్య ఉన్న ఫ్రింజ్ విత్ వాల్యూ కావాలి. సో ఫ్రింజ్ విత్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి నేను సో రెండింటి మధ్య డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాను. దెన్ T2 మైనస్ T1 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, λ/2. అంటే మనకున్న ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ కండిషన్ ప్రకారం ఫ్రింజ్ విత్ వాల్యూ అంటే T2 మైనస్ T1 వాల్యూ ఎంత వచ్చింది అంటే λ/2 వచ్చింది. సో అకార్డింగ్ టు ద డయాగ్రామ్ మనం కన్సిడర్ చేసుకున్న ప్రాక్టికల్ థియరీ ప్రకారం, సో అకార్డింగ్ టు ద డయాగ్రామ్ సో మనకి ఆల్ఫా వాల్యూ ఉంది, ఆల్ఫా వాల్యూ తెలుసు, ఆపోజిట్ సైడ్ వాల్యూ తెలుసు, అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు. దెన్ విల్ గెట్ ద వెడ్జ్ యాంగిల్ tan ఆల్ఫా. tan ఆల్ఫా ఈక్వల్ టు T1/AP. దెన్
tan ఆల్ఫా ఈక్వల్ టు సెకండ్ రింగ్కి T2/AQ. సో ఈ రెండింటి ప్రకారం మనం tan ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, T2 - T1/AQ - AP. సో AQ - APని ఏమనుకుంటున్నాము అంటే మనం ఫ్రింజ్ విత్ వాల్యూ బీటా కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. దెన్ tan ఆల్ఫా ఈక్వల్ టు T2 - T1/బీటా. సో T2 - T1 వాల్యూ తెలుసు ఈక్వేషన్ 1లో ఎంత అంటే λ/2. That is tan alpha equal to λ/2 beta. Wedge angle tan alpha equal to λ/2 beta. So fringe width కావాలి అంటే సో tan alpha ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. So that is equal to λ/2 into tan alpha. It is approximately equal to alpha. Fringe width beta equal to λ/2 into alpha. సో మనకి ఫ్రింజ్ విత్ వాల్యూ వచ్చింది, వెడ్జ్ యాంగిల్ వాల్యూ వచ్చింది. సో నౌ వీ డిటర్మైన్ ద డయామీటర్ ఆఫ్ ది వైర్. సో నౌ వీ డిటర్మైన్ ద డయామీటర్ ఆఫ్ ది వైర్. సో మనం ప్లేస్ చేసిన వైర్ యొక్క డయామీటర్ ఎంత అనుకుంటున్నాను అంటే నేను మనం ప్లేస్ చేసిన వైర్ యొక్క డయామీటర్ని D అనుకుంటున్నాను. అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి so the distance between wire to the point of contact x అనుకుంటున్నాను నేను. సో మనం గ్లాస్ ప్లేట్ని టైట్ చేసిన దగ్గర నుంచి వైర్ని ప్లేస్ చేసే వరకు మధ్యలో ఉన్న డిస్టెన్స్ని x అనుకుంటున్నాను. సో ప్లేస్ చేసిన వైర్ యొక్క డయామీటర్ని D అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే D వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అకార్డింగ్ టు ద డయాగ్రామ్ మనకి tan ఆల్ఫా ఈక్వల్ టు అకార్డింగ్ టు డయాగ్రామ్ tan ఆల్ఫా ఈక్వల్ టు ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నాను నేను. సో దీని వాల్యూ D అనుకుంటున్నాను. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే x అనే డిస్టెన్స్లో ఉంది మనకి. దెన్ tan ఆల్ఫా ఈక్వల్ టు D/x. సో tan ఆల్ఫా వాల్యూ ఎంత మనకి λ/2 బీటా. సో దట్ ఈస్ λ/2 బీటా ఈక్వల్ టు D/x. Therefore D ఈక్వల్ టు λ into x/2 into beta. So diameter of the wire D equal to lambda into x/2 into beta. Here lambda. So lambda is మనం యూస్ చేస్తున్న మోనోక్రోమాటిక్ సోర్స్ యొక్క వేవ్ లెంత్. x is the distance between point of contact to the wire and beta is the fringe width. అంటే మనం కన్సిడర్ చేసిన n+1 రింగ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమంటున్నాము అంటే ఫ్రింజ్ విత్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. సో దేర్ ఫోర్ D ఈక్వల్ టు λ into x/2 into బీటా. సో ఈ బీటా వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాము అంటే మనం ప్లేస్ చేసిన మైక్రోస్కోప్ యొక్క హారిజాంటల్ వైరు క్రాస్ వైర్స్ ఉంటాయి నాన్న. సో మనకు ఫామ్ అయింది ఏంటి, ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ క్రాస్ వైర్ని మనం ఒక ఫ్రింజ్కి అడ్జస్ట్ చేసుకుంటాం. ఇట్ ఈజ్ nth రింగ్ అనుకుంటున్నాను నేను. సో nth రింగ్కి ప్యారలల్గా మనకున్న క్రాస్ వైర్ని అడ్జస్ట్ చేసుకుంటాను. సో అండ్ మైక్రోస్కోప్ రీడింగ్స్ని నోట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ మరలా n+1 రింగ్. సో ఈ వైర్ని మరలా n+1 రింగ్కి కోయిన్సిడెన్స్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకుంటాం. దెన్ ఈ రింగ్ రీడింగ్స్ని కూడా మనం మైక్రోస్కోప్ రీడింగ్స్ని నోట్ చేసుకుంటాం. సో ఇప్పుడు n+1 రింగ్ యొక్క రీడింగ్స్ ఉన్నాయి, nth యొక్క రీడింగ్స్ ఉన్నాయి మనకి. సో వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని రెండింటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫ్రింజ్ విత్ వాల్యూ అనేది ఫైండ్ వస్తుంది నన్ను. దెన్ D ఈక్వల్ టు λ into x/2 బీటా. సో దట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది వైర్. సో ఆ వైర్ని ప్లేస్ చేస్తే మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది. సో దిస్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద వెడ్జ్ షేప్డ్ ఫిలిం. నిన్నటి క్లాస్లో మనం వెడ్జ్ షేప్డ్ ఫిలిము, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్, దాని యొక్క ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో టుడే డిటర్మినేషన్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ వైర్. డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి నాన్న. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అండ్ ఈ లోవర్ సర్ఫేస్ వచ్చి అదర్ గ్లాస్ ప్లేట్. సో ఈ 2 ప్లేట్స్ని కూడా ఇక్కడ మనం టైట్ చేసేసుకున్నాం. సో మిడిల్లో వైర్ అనేది ప్లేస్ చేసాం. ఈ ఎండ్ నుంచి అదర్ ఎండ్ వెళ్ళే వరకు మనకి ఎయిర్ ఫిలిం అనేది ఏర్పడుతుంది. ఇదే ఏం చెప్తోంది అంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెడ్జ్ షేప్డ్ ఫిలిం కింద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో వెడ్జ్ షేప్డ్ ఫిలిం ఉంది, వైర్ ఉంది మనకి. మోనోక్రోమాటిక్ సోర్స్ని గ్లాస్ ప్లేట్ ద్వారా మోనోక్రోమాటిక్ సోర్స్ని మనం ఇన్క్లైన్డ్ పొజిషన్లో గ్లాస్ ప్లేట్ని ప్లేస్ చేసి దాని ద్వారా ఇన్సిడెంట్ చేస్తున్నాం మనం. సో ఎప్పుడైతే మనకి అప్పర్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయిందో వెంటనే రిఫ్లెక్షన్ జరుగుతుంది
అండ్ ట్రాన్స్మిషన్ ద్వారా లోవర్ సర్ఫేస్ వరకు మనకి లైట్ రే అనేది ట్రావెల్ చేసి సెకండ్ గ్లాస్ ప్లేట్ యొక్క లోవర్ సర్ఫేస్ని టచ్ చేసి సో ఈ మిడిల్లో ఉన్న ఎయిర్ ఫిల్మ్ అంతా ట్రావెల్ చేసి మరలా మనకి అప్పర్ సర్ఫేస్కి వెళ్ళి సో మరలా అగైన్ ఇట్ ఈస్ ట్రావెల్ టు ద అప్పర్. దెన్ ఇవి రెండూ కూడా కోయిన్సిడెన్స్ అయ్యి మనకి సో ఇక్కడ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తాయి. సో ఈ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని ఎక్కడ చూడగలము అంటే ట్రావెలింగ్ మైక్రోస్కోప్ సాయంతో మనం ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయగలం. సో ఈ వైర్ యొక్క ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ స్ట్రైట్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి నాన్న. సో ఇటువంటి స్ట్రైట్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏదో ఒక సెంటర్ ఆఫ్ ది ఫ్రింజ్ని మనం సెంటర్ రింగ్ అనుకుంటున్నాం, nth రింగు. సో దాని n+1th రింగ్లు అవుతాయి. సో లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు మనకి n-1th రింగ్లు అవుతాయి నాన్న. సో ఇట్ ఈస్ ద డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషన్.